హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించి అప్లైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి ఎంతమంది అప్లై చేసుకున్నారు, అలాగే మేనేజ్మెంట్ కోటాకి ఎంతమంది అప్లై చేసుకున్నారు అని మనకి అప్లైడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో అయితే చాలామంది అన్న మాకు తెలంగాణలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే ఓకేనా, సో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే మాకు ఎన్ని మార్క్స్ ఉంటే మా కేటగిరీ వైజ్గా సీట్ వస్తుంది చాలామంది అడుగుతున్నారు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు కనీసం లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్లో అన్న, లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అన్న ఈ ఇయర్ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే అది కూడా ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్, నార్మల్గా మనం ఫ్రీ సీట్ అనుకుంటాం కదా, ఆ సీట్ రావాలి అంటే కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉంటే రావచ్చు, కేటగిరీ వైజ్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనకి వాళ్ళు రిలీజ్ చేసింది అప్లైడ్ లిస్ట్, ఇది మెరిట్ లిస్ట్ కాదు. ఈ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరి నేమ్స్ ఇచ్చేశారు. అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ ఈ లొకాలిటీ ఇష్యూ అనేది సాల్వ్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ వస్తుంది. అయితే ఇప్పుడు మీరు కనుక అప్లైడ్ లిస్ట్లో చూస్తే ఓయూ లోకల్ అని ఎవరికైతే ఇచ్చారో వాళ్ళల్లో ఏం చేంజ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఓయూ లోకల్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరి నేమ్స్ మోస్ట్లీ మెరిట్ లిస్ట్లో కూడా అలానే రావచ్చు. ఆ ఓయూ లోకల్లో ఒక్కొక్క క్యాండిడేట్ వాళ్ళ యొక్క కేటగిరీ ఏంటి, ఇవన్నీ వాళ్ళ ర్యాంక్ ఏంటి అన్నీ మనకి ఇచ్చారు, లిస్ట్లో ఇచ్చారు. ఈ ఓయూ లోకల్ ఏం చేంజ్ ఉండదు, మెరిట్ లిస్ట్లో కూడా ఏం చేంజ్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. అయితే ఓయూ లోకల్ క్యాండిడేట్స్ మొత్తం ఈ యొక్క అప్లై లిస్ట్లో ఎంతమంది ఉన్నారంటే 16,664 క్యాండిడేట్స్ ఉన్నారు. అలాగే అసలుకి మనకి తెలంగాణలో ఈ ఇయర్ వాళ్ళు ఇచ్చిన ప్రాస్పెక్టర్స్ రూల్స్ ప్రకారం నాన్ లోకల్ కోటా అనేదే లేదు, 100% లోకల్ కోటానే. వాళ్ళు రూల్స్ ఇచ్చారు కదా, ఆ రూల్స్ ప్రకారం నేను చెప్తున్నాను. అయితే అప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎలిజిబులా నాట్ ఎలిజిబులా అని కాదు, అప్లై చేసుకున్నారు కాబట్టి అప్లై లిస్ట్లో ఇచ్చారు అంతే. ఈ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు? టోటల్లీ 990 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు అబోవ్ 500 మార్క్స్ ఎంతమంది ఉన్నారంటే 355 మెంబర్స్ ఉన్నారు. కేవలం నాన్ లోకల్ వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ అబోవ్ 450 ఎంత ఉన్నారంటే 522 మెంబర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరినీ కన్సిడర్ చేస్తారా తెలంగాణ లోకల్ కింద అంటే నాకైతే డౌటే. ఈ ఓయూ లోకల్ వాళ్ళది వాళ్ళ మెరిట్ లిస్ట్లో కూడా వచ్చేస్తాయి, దాని గురించి పెద్దగా డౌట్ లేదు. కానీ ఈ నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి నేమ్స్ మెరిట్ లిస్ట్లో రాకపోవచ్చు. మేబీ ఏమో రావచ్చు రాకపోవచ్చు, అది డిపెండ్స్ ఆన్ కోర్ట్ డిసిషన్. కోర్టులో ఒకవేళ ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకి మాత్రమే లోకాలిటీ ఇవ్వచ్చు, లేకపోతే అందరికి ఇస్తుందా అనేది అది కోర్టు డిసిషన్. ఆ కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు పిటిషన్ వేసిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు అప్రాక్సిమేట్గా లైక్ 104 మెంబర్స్ 107 మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలీదు. వాళ్ళనే కన్సిడర్ చేస్తారా లోకల్ కింద, లేకపోతే అందరినీ కన్సిడర్ చేస్తారా అనేది డౌట్. నేను ఇప్పుడు అనాలిసిస్ చేసేదానికి అనాలిసిస్ అనేది చేయాలి కదా, అనాలిసిస్ చేయాలంటే ఒకటి నేను డిసైడ్ అవ్వాలి కదా. నేను ఈ నాన్ లోకల్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళని నేను కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే అకార్డింగ్ టు ప్రాస్పెక్టస్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం 100% లోకల్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ఈ నాన్ లోకల్ వాళ్ళని నేను కన్సిడర్ చేయలేదు. ఎవరైతే పిటిషన్ వేశారో ఒక 104 to 107 వీళ్ళని మైండ్లో పెట్టుకొని అనాలిసిస్ చేశాను. ఆ పిటిషన్ వేసిన వాళ్ళని వరకు కన్సిడర్ చేశాను. వాళ్ళ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఒక 100 మెంబర్స్ to 107 మెంబర్స్ ఉన్నారని తెలుసు. వాళ్ళని మైండ్లో పెట్టుకున్నాను. లైక్ ఇంకా మిగతా క్యాండిడేట్స్ ఈ 990 మెంబర్స్ని నేను ఇప్పుడు నా అనాలిసిస్లో కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే తెలంగాణలో అసలుకి ఈ ఇయర్ నాన్ లోకల్ కోటా అనేది లేదు కాబట్టి. ఇప్పుడు నేను చేసిన అనాలిసిస్ మొత్తం ఓయూ లోకల్ కోటా, మోస్ట్లీ వీళ్ళందరి నేమ్స్ మెరిట్ లిస్ట్లో రావచ్చు. నాన్ లోకల్ వస్తాయా లేదా అనేది కోర్ట్ డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్లీ ఇది చెప్పాలనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ మనం కట్ ఆఫ్లోకి వెళ్ళే ముందు మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఓకేనా, నేను లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు నేను మీకు ప్రయారిటీ లిస్ట్ ఇస్తాను, ప్రతి ఒక్క అప్డేట్ చెప్తాను, మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం కట్ ఆఫ్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ ఇయర్
తెలంగాణలో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్న డిఫరెన్సెస్ చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్న డిఫరెన్సెసే కదా మెయిన్గా. సో ఈ ఇయర్ తెలంగాణలో కొత్తగా 4 న్యూ మెడికల్ కాలేజెస్కి పర్మిషన్ వచ్చింది. సో గవర్నమెంట్ కాలేజెస్కి పర్మిషన్ వచ్చింది. సో అందులో ఒక్కొక్క కాలేజీలో 50 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అలా 4 కాలేజెస్కి వచ్చింది కాబట్టి 200 సీట్స్ యాడ్ అయ్యాయి. అలాగే సో ఈ ఇయర్ సో నాన్ లోకల్ కోటా అంటూ ఏం లేదు. సో లాస్ట్ ఇయర్ బిఫోర్ 2014 కాలేజెస్లో నాన్ లోకల్ కోటా అనేది ఉండింది. సో దానివల్ల అప్రాక్సిమేట్గా 134 క్యాండిడేట్స్కి సో ఏపీ వాళ్ళు తెలంగాణలో సీట్ తీసుకున్నారు. ఈ ఇయర్ ఆ కౌంట్ కూడా లోకల్లోకి యాడ్ అయిపోతుంది కాబట్టి సో ఈ 200కి ప్లస్ ఈ 134 సంథింగ్ లైక్ ఎంతనో ఉంది, అప్రాక్సిమేట్గా 144 134 ఉంది. నేను అది అనాలిసిస్లో కన్సిడర్ చేశాను. సో ఇవి బెనిఫిట్స్ ఉంటాయి. అయితే కొంచెం లాస్ ఏంటంటే ఒకటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో లోకల్ కోటా ఉండేది కదా తెలంగాణ వాళ్ళకి, అది ఉండదు. అలాగే ఈ ఇయర్ తెలంగాణ నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. సో ఎందుకంటే టాప్ మార్క్స్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు వీడియో చేశాను, ఆ కౌంట్ అనేది తగ్గిపోయింది. సో ఈ రెండు కొంచెం డిసడ్వాంటేజెస్, సో ఈ రెండు బెనిఫిట్స్. సో వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని సో నేను అనాలిసిస్ చేశాను. సో ఎలా చేశాను అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అవన్నీ చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, కానీ ఒక 2 to 3 అవర్స్ టైం పట్టింది. అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత సో నాకు అనిపించిన కట్ ఆఫ్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను. ఫర్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 491 to 495 కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ ఈ 4 న్యూ మెడికల్ కాలేజెస్కి ఇంకా 4కి పర్మిషన్ రావాల్సి ఉంది. అవి వస్తాయో లేదో తెలీదు. సో ఇవి వస్తాయో లేదో తెలియదు కాబట్టి నేను కన్సిడర్ చేయలేదు. అలాగే ఒక 2 to 3 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా వస్తాయన్నారు, కానీ వాటి గురించి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇవి ఒకవేళ మళ్ళీ యాడ్ అవుతే, ఈ 4 గవర్నమెంట్ కాలేజెస్ మళ్ళీ కొత్తగా యాడ్ అవుతే, అలాగే 3 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మళ్ళీ కొత్తగా యాడ్ అవుతే నేను చెప్పిన కట్ ఆఫ్ కన్నా ఇంకా తక్కువ పోతుంది. ఇప్పుడు 491 చెప్పాను కదా, అప్పుడు 485కి వెళ్ళొచ్చు. ఓకేనా, నేను ఇవి కన్సిడర్ చేయలేదు. సో ఈ ప్రస్తుతం ఉన్న సినారియో కేవలం 4 న్యూ గవర్నమెంట్ని మాత్రమే కన్సిడర్ చేశాను. సో ఎలా చూస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 491 to 495 ఉండొచ్చు. అలాగే నేను నాన్ లోకల్ కోటా వాళ్ళని కూడా కన్సిడర్ చేయలేదు. ఓకేనా, ఏదో 100 మెంబర్స్ 110 మెంబర్స్ కోర్టులో పిటిషన్ వేశారు కదా, వాళ్ళని మైండ్లో పెట్టుకొని అనాలిసిస్ చేశాను. కానీ సో మొత్తం 990 మెంబర్స్ని నేను అనాలిసిస్లో కన్సిడర్ చేయలేదు. ఒకవేళ వాళ్ళని కూడా రేపు కన్సిడర్ చేస్తే అప్పుడు మళ్ళీ కట్ ఆఫ్ అనేది కొంచెం పెరగచ్చు. సో మోస్ట్లీ అది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అందుకే కన్సిడర్ చేయలేదు. సో ఓపెన్ కేటగిరీ 491 to 495 ఉండొచ్చు. అండ్ బీసీఏ 427 to 431, బీసీబీ 474 to 478 అండ్ బీసీసీ. సో ఈ బీసీసీ షాక్ లైక్ అంటే అండ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఒక 2 కేటగిరీస్ కొంచెం షాక్ ఇచ్చాయి ఈ ఇయర్. ఒకటి బీసీసీ అండ్ బీసీఈ. ఈ 2 కేటగిరీస్కి ఈ ఇయర్ కాంపిటీషన్ చాలా ఉంది. అండ్ బీసీఈ వాళ్ళకి తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో దాని మీద చూస్తే 435 to 445 లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా కట్ ఆఫ్ అనేది ఇయర్ పెరుగుతుంది బీసీసీ వాళ్ళకి. అండ్ బీసీడీ వాళ్ళకి 481 to 485 అండ్ బీసీఈ వాళ్ళకి 482 to 486 అండ్ ఎస్సీ వాళ్ళకి 434 to 438, ఎస్టీ వాళ్ళకి 446 to 440 అండ్ మైనారిటీకి 478 to 482. చూసారు కదా, బీసీఈ వాళ్ళకి కొంచెం చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు ఈ ఇయర్. సో కాబట్టి వాళ్ళకి కట్ ఆఫ్ అనేది పెరగచ్చు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఇది నేను తెలంగాణకి ఇయర్ ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్. సో అన్ని వేస్లో చూసి ప్రస్తుతం ఉన్న సినారియోస్ని బేస్ చేసుకొని ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో మనకి ఎగ్జాక్ట్గా తెలుసు కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ ఇప్పుడున్న సినారియోసే ఉంటే ఆల్మోస్ట్ 95% కరెక్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మోర్ దెన్ 95%. ఒకవేళ మళ్ళీ కొత్త మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తే మళ్ళీ నాన్ లోకల్ వాళ్ళని యాడ్ చేస్తే అప్పుడు చేంజ్ అవ్వచ్చేమో. కానీ ఒకవేళ ఇప్పుడున్న సినారియోస్ మీదనే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తే ఈ నేను చెప్పిన కట్ ఆఫ్ మోర్ దెన్ 95% నిజమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే సో మొత్తం అన్ని నెంబర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి మొత్తం అనాలిసిస్ చేశాను కాబట్టి ఇది చెప్తున్నాను. ఓకేనా, సో ఇది ఏ కేటగిరీకి సంబంధించి. సో మీకు గనక ఇంతకన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే సో మీరు ట్రై చేయొచ్చు. అన్న ఇంతకన్నా మాకు తక్కువ మార్క్స్ ఉన్నాయి అన్న
మేము ఏం చేయాలి అంటే నెక్స్ట్ ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. సో ఇఫ్ నాట్ ఎంబీబీఎస్ నెక్స్ట్ లాంగ్ టర్మ్కి వెళ్తారా, సో లేకపోతే ఇంకొక పార్షియల్ డ్రాప్ తీసుకుంటారా, సో అనేది ఆలోచించుకోండి. సో మీరు ఒకవేళ డ్రాప్ తీసుకోవాలనుకున్నా, పార్షియల్ డ్రాప్ తీసుకోవాలన్నా, సో నేను మన ఛానల్ నుంచి మార్గదర్శక్ బ్యాచ్ లాంచ్ చేశాను. సో మీకు 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఇందులో టీచ్ చేస్తారు. సో ఆల్రెడీ ఆలెన్, ఆకాష్ లాంటి ఎక్సలెన్, ఆకాష్ ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర. సో తక్కువ క్వాలిటీ ఉంటుంది, సో బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది నా దగ్గర. సో మీరు కనుక పార్షియల్ డ్రాప్ తీసుకోవాలన్నా మన బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైతే సెప్టెంబర్ 2 లోపు జాయిన్ అవుతారో సో వీళ్ళకి ఫీజు అనేది కేవలం 7,777. సో మీకు ఇందులో జాయిన్ అవుతే లైవ్ క్లాసెస్ వస్తాయి, రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి, దాదాపు 486 టెస్ట్ సిరీస్. ఓకేనా, టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్గా, చాప్టర్ వైజ్గా, సెక్షన్ వైజ్గా అన్నీ వస్తాయి కేవలం ఈ 7,777తో. అయితే ఇప్పుడు నీట్ 2024 రాసిన వాళ్ళకి సెప్టెంబర్ 2 లోపు సో మళ్ళీ మిమ్మల్ని గుర్తించాలి కాబట్టి నేను వాళ్ళ కోసం స్పెషల్గా మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాను. ఒకవేళ మీ మార్క్స్ కనుక మోర్ దెన్ 500 ఉంటే ఈ రూపీస్కి వస్తుంది, 400 to 500 ఉంటే ఇది. సో ఆల్మోస్ట్ 80, 70, 60% డిస్కౌంట్ ఇచ్చేసాను. సెప్టెంబర్ 2 లోపు మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది ఉంటుంది. సెప్టెంబర్ 2 తర్వాత ప్రైస్ అనేది పెరిగిపోతుంది. సెప్టెంబర్ 2 నుంచి మన బ్యాచ్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 2 నుంచి టోటల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఫిబ్రవరి 15 కల్లా టోటల్ సిలబస్ కంప్లీట్ చేస్తాము. మార్చ్లో క్విక్ రివిజన్ ఉంటుంది, ఏప్రిల్లో మాక్ టెస్ట్ ఉంటాయి. ఇప్పుడు కూడా మీకు రెగ్యులర్ టెస్ట్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇది టోటల్గా బ్యాచ్కి సంబంధించి. సో మీకు కనుక ఈ మార్క్స్ వచ్చుంటే నీట్ 2024లో నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు సపరేట్గా కూపన్స్ ఇస్తాను. సో ఆ కూపన్స్ మీరు అప్లై చేసుకుంటే మీరు 15,000 కోర్సు కేవలం 3,000, 4,500, 6,100కి కొనేయచ్చు. సో ఇది ఓకేనా. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది చాలా లాంగ్ ప్రాసెస్ అండి. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవ్వడానికి టైం తగ్గిపోతుంది. సో ఒకవేళ వేరే కోర్సులో ట్రై చేద్దాం అనుకుంటే సో ట్రై చేయండి, ఏం ఆప్షన్స్ ఉన్నాయో వెతుక్కోండి. ఎందుకు ఇంట్లో చెప్తున్నానంటే సో ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో వచ్చేసింది. సో ఎంతమంది మోస్ట్లీ రేపు మెరిట్ లిస్ట్ ఇచ్చినా కూడా ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా దీనికి +5 -5 పోతొచ్చు. ఓకేనా, ఒకవేళ ఫ్యూచర్లో కొత్త మెడికల్ కాలేజ్ వచ్చినా, ఒకవేళ లైక్ నెక్స్ట్ ఇవి నాన్ లోకల్ వాళ్ళని యాడ్ చేసినా, ఇట్లా చేసినా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినా కూడా పెరిగితే +5 పెరగచ్చు, లేకపోతే -5 ఇంకా తగ్గచ్చు. ఇంతకు మించి మోర్ వేరియేషన్ అయితే ఉండదు. సో ఇది సో కాబట్టి మీరు నెక్స్ట్ ఏంటి అనేది డిసైడ్ అయిపోండి, మీ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. అండ్ తెలంగాణ బి కేటగిరీకి కూడా మనకి అప్లై లిస్ట్ రిలీజ్ చేశారు కదా. సో మేనేజ్మెంట్ కోటాకి సో ఏదైతే మనకి 11.55 lakhs to 13 lakhs per year మేనేజ్మెంట్ కోటాకి అప్లై లిస్ట్ రిలీజ్ చేశారు కదా. ఈ బి కేటగిరీ సీట్స్కి నేను సేఫ్ స్కోర్ వచ్చేసి 310 to 320 మార్క్స్ సేఫ్ స్కోర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే బి కేటకి ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ చెప్పలేము, అంటే ఎవరు జాయిన్ అవుతారో తెలీదు, ఎవరు జాయిన్ అవ్వరో తెలీదు. కాబట్టి చాలా స్టేట్స్లో కూడా ట్రై చేస్తుంటారు కాబట్టి మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పలేం. సో అందుకనే సేఫ్ స్కోరు 310 to 320 మార్క్స్ మధ్యలో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇది బి కేటగిరీకి సంబంధించి. ఓకేనా, సో ఇది టోటల్గా. సో ఇంట్రెస్ట్ ఉంటే సో కౌన్సిలింగ్లో మీకు కావాలి అనుకుంటే గైడెన్స్ మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతాను అనుకుంటే సో మన నీట్ 2025 మార్గదర్శక్ బ్యాచ్ నుంచిలో జాయిన్ అవ్వండి. సో అన్ని బెనిఫిట్స్ మీకు ఉంటాయి. సో ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించి. అండ్ ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను మీకు వీడియో చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.